నన్ను బట్టి నా దేవుడు సంతోషపడాలి, నన్ను బట్టి నా దేవుడు ఆనందపడాలనే ఎప్పుడు ఆలోచన మనకు కలిగి ఉండాలి. నువ్వేం చేస్తున్నా సరే, నేను ఈ పని చేస్తున్నాను లేకపోతే ఈ జీవితాన్ని జీవిస్తున్నాను, నన్ను బట్టి నా దేవుడు సంతోషపడాలి. దేవుని హృదయాన్ని గెలుచుకునేవారుగా మనం ఉండాలి. ప్రియదేవుని బిడ్డ, దేవుని హృదయాన్ని సంతోషపరిచేవారుగా ఉండాలి. దానివల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులతో వచ్చినా వాటికి భయపడద్దు. ఇక్కడ వీరు భయపడలేదు. ఇందాక చెప్పాను, షిప్రా పోయా భయపడలేదు. రాహాబు కూడా భయపడకుండా ఏం చేసి తెలుసా, ఆ వేగుల వారిని ఏం చేసింది, రక్షించింది. వారి చేతికి అప్పగించకుండా వారిని ఏం చేసింది, రాహాబు వేశ్య రక్షించింది. ఆమె రక్షించబడ్డమే కాదు, ఆమె ద్వారా తన సంతతంత కుటుంబం, తన తండ్రి వారందరూ కూడా ఏమయ్యారు తెలుసా, రక్షించబడ్డారు. ప్రియ సోదరి, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, మనం చేసే పనులను బట్టి దేవుడు ఏం కావాలి, సంతోషపడు. చాలాసార్లు తల్లులుగా స్త్రీలు చెప్తున్నా కదా, తల్లులు ఏం చేస్తుంటారు, నా పిల్లలు మన పిల్లలు ఏమన్నా మంచి పని చేస్తే ఎంత సంతోషపడతాం. సంతోషం ఉందా లేదా కదా? మన పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే ఎంత సంతోషపడతాం. అందరికి చెప్తాం, డిన్నర్ ఇస్తాం, అందరికి స్వీట్స్ పంచి పెడతాం, వాడికి ఏం కావాలో కొనిస్తాం, వారికి ఏం కావాలో కొనిస్తాం. హల్లెలూయా. మన పిల్లలు మనం సంతోషపెట్టే పనులు చేస్తే అంత మనం సంతోషపడుతుంటే, మన పరమ తండ్రికి సంతోషపెట్టే పనులు చేసి ఎంత ఇంకా ప్రభు సంతోషపడతాడు. ప్రియమైన ఎప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారికి యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ ఆ సంవత్సరం వచ్చింది. సరే, వారికి పిల్లలు ఉన్నారు. పెళ్ళై చాలా సంవత్సరాలు, 25 సంవత్సరాలు అయింది. అయితే ఎవరు అనుకున్నారు, ఈరోజు మన పెళ్ళి రోజు కదా, కాబట్టి మన పిల్లలందరినీ ఇంట్లోనే పెట్టి మన ఇద్దరం మాత్రం ఎక్కడ పోదాం, ఒక రెస్టారెంట్కి పోయి ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడాడు. 25 సంవత్సరాలు ప్రభు మళ్ళీ ఏం చేశాడు, కాపాడాడు. కాబట్టి ఇక మా పిల్లలందరినీ పక్కన పెట్టి మన ఇద్దరం పోయి కలిసి సంతోషం గడుపుదామని వాళ్ళు నిర్ణయించుకొని ఒక హోటల్కి వెళ్ళారు, రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత కొన్ని ఆర్డర్ చేశారు. క్యాండిల్ లైట్ పెట్టుకున్నారు. క్యాండిల్ అంటే తెలుసు కదా, కొవ్వొత్తి మాత్రం వెలుగుతూ ఉంటుంది, అంత చీకటి, ఎవరు కనపడరు, ముందున్న వాళ్ళు మాత్రమే కనపడతారు. క్యాండిల్ అంటించి పెడతారు. ఆ ముందు వ్యక్తి ఇద్దరు ఎదురుగా కూర్చోంటారు కదా, వారు మాత్రం కనపడతారు, ఇంకెవరు కనపడు. అట్లా వారు కూర్చోన్నారు, ఆర్డర్ చేశారు, అన్నీ తిన్నారు, బాగా తిని బాగా సంతోషంగా ఉన్నారు. చివరికి భర్త అన్నాడు, ఇన్ని సంవత్సరాలు మన పెళ్ళి అయింది కదా, 25 సంవత్సరాలు పెళ్ళి అయింది మనకు. అది 25 సంవత్సరాల్లో నేను నీకు ఏమన్నా తప్పు చేసింటే, లేకపోతే నీకు అయిష్టంగా నేను ఉంటే, నీ వల్ల నేను చేసే పనులు బట్టి బాధపడుతుంటే, ఏమన్నా అలాంటి పనులు చేసింటే నువ్వు నాకు పేపర్లో రాసి అని చెప్పాడు. నేను ఏం చేశాను అది నీకు ఇష్టం లేకపోతే అవి రాసి పేపర్లో రాసి అన్నాడు. ఈమె కూడా అడిగింది, సరే అంటే నేను చేసింది కూడా మీరు ఒక పేపర్లో రాయండి అని చెప్పారు. సరే, ఇరువురికి పేపర్లు తీసుకున్నారు, 2 పేపర్లు తీసుకున్నారు. తీసుకొని రాస్తున్నారు. ఈమె భార్య ఏం చేస్తుంది తెలుసా, రాస్తూనే ఉంది. ఒక పేపర్ అయిపోయింది, కంప్లీట్ అయింది, రాసింది, పేపర్ నిండా రాసింది. తన భర్త ఏం చేశాడో, తనకు విరోధంగా ఏ పనులు చేశాడో అది రాసింది. తర్వాత ఇంకో పేపర్ తీసుకుంది, ఇంకో పేపర్ నిండా రాస్తుంది. ఇంకో 3-4 పేపర్లు అన్నీ కూడా. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి, 25 ఏళ్ళు అయింది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు అయింది. ఎన్ని గొడవలు వచ్చి ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చి ఉంటాయి, ఎన్ని ఉంటాయి కదా అని రాస్తూనే ఉంది. ప్రియదేవుడు రాస్తూనే ఉంది. భర్త చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. సరే అయిపోయిందా అంటే, ఇంకా లాస్ట్ పేజీ అని చెప్పింది. సరే రాయి అని చెప్పాడు. అది కూడా కంప్లీట్ చేసి రాసి తన భర్తకి ఇచ్చింది. ప్రియదేవుని బిడ్డ, తన భర్త కూడా ఏం చేశాడు, ఆ పేపర్ తీసుకొని ఆమెకి ఇచ్చాడు. ఆమెకి ఇవ్వగానే ఆమె ఆ పేపర్ భర్త కూడా తీసుకుని ఆమె అన్ని పేపర్లు రాసి దాదాపు 5 పేజెస్ రాసింది. అవన్నీ నవ్వుకుంటూ ఉన్నాడు. తర్వాత ఈమె ఆ పేపర్ తీసుకుని, తన భర్త ఇచ్చిన పేపర్ తీసుకుంది. ఆ పేపర్లో ఏం తెలుసా, ఐ లవ్ యూ అని ఉంది. అంతే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఈ భర్త 25 సంవత్సరాల్లో ఆమె కూడా తప్పు చేసి ఉంటుంది కదా, ఎప్పుడు కూడా చేసి ఉంటారు, ఖచ్చితంగా ఇద్దరు చేసి ఉంటారు. హల్లెలూయా. అయితే భర్త అవన్నీ మర్చిపోయాడు. ప్రియదేవుని, భర్త ఏమి గుర్తుపెట్టుకోలేదు, కేవలం ఆమెను ప్రేమిస్తున్నాడు అంతే. ఆమె చేసినవన్నీ ఆమె ఏం చేయాలి, ఆయన గుర్తుపెట్టుకోకుండా అన్నీ మర్చిపోయాడు. ప్రియదేవుని బిడ్డ. కానీ భార్య
ఆ రోజు ఫస్ట్ ఇయర్ నాకు ఇట్లా చేసావు, సెకండ్ యానివర్సరీ రోజు ఇట్లా చేసావు, మొన్న ఎట్లా చేసావు, 25 సంవత్సరాలు చేసేవన్నీ కూడా తప్పులు ఎత్తి చూపిస్తూ రాస్తుంది. కానీ భర్త ఏమో ఎలాంటి వాడో తెలుసా, ఆమె చేసినవన్నీ కూడా మర్చిపోయాడు. ప్రియదేని బిడ్డ, అలలో మన పరమ తండ్రి కూడా అలా విధంగానే ఉన్నాడు. అలలో స్త్రీలుగా మనము తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటాం, అలలో ఎక్కువగా తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటాం. ఏదో తెలుసో తెలుగు చేస్తే ఆ పనిని చూసి ఎత్తి చూపిస్తూ జీవితం అంతా ఆ తప్పులు ఎత్తి చూపిస్తూనే ఉంటాం. ఆ రోజు నువ్వు ఇట్లా చేసావు, ఆ రోజు నన్ను ఈ విధంగా బాధ పెట్టావు, ఆ రోజు నాకు చీర కొని, ఆ క్రిస్మస్ నాకు పట్టు చీర కొనిలేదు, హల్లెలూయా, ఆ రోజు నాకు ఇది కొనిలేదు, అది కొని చైన్ కొనిలేదు. ఇలాంటి తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటాం. కానీ భర్త అలాంటి వాడు కాదు. ప్రియదేని, మన పరమతండ్రి ఎలాంటి వాడు తెలుసా, భరించేవాడు. మనకు భర్త అయి ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొడదాం, భరించేవాడు మనకు భర్త అయి ఉన్నాడు. ఎవరు తెలుసా, పరమ తండ్రి. ఆయన ఏది గుర్తుపెట్టుకోలేదు, ఏది జ్ఞాపకం చేసుకోలేదు, అన్నీ కూడా మర్చిపోయాడు. నీవు నేను చేసినవన్నీ మర్చిపోయాడు. స్త్రీలుగా మనం ఇలాంటి మనసు కలిగి ఉంటాం. కొన్నిసార్లు మన భర్తలు మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు, కానీ అది తెలియదు మనకు. కొన్నిసార్లు మన భర్తలు మనకు ఎంతగానో హెల్ప్ చేస్తుంటారు, సహాయపడుతూ ఉంటారు. వారికి ఏం లేకపోయినా నీకు అప్పులు తెచ్చి కొనిస్తూ ఉంటారు కదా, క్రిస్మస్ కానీ పండుగల్లో కానీ కదా, అప్పులు తెచ్చి వారు ఉందా లేదా ఆలోచించరు, అన్నీ తెచ్చి నేను కొనిస్తుంటారు. కానీ మనం ఏం చేస్తుంటాం, నాకు అది కొనిలేదే, ఆ చైన్ కొనిలేదే, ఆ ఫ్రిడ్జ్ కొనిలేదే, ఆ వాషింగ్ మిషన్ కొని, అందరి ఇంట్లలో ఉన్నాయి, మన ఇంట్లోనే లేదని ఏం చేస్తుంటాం, గొనుగుతూ ఉంటాం, సరుగుతుంటాం. ప్రియదేని బిడ్డ, మన దేవుడు ఎలా, మన భర్త ఎవరో తెలుసా, భరించేవాడు. మన పరలోకపు తండ్రి నువ్వు చేసిన వాటి అన్నిటినీ భరిస్తూ ఉన్నాడు. భరించి అందుకే 2025 సంవత్సరాల క్రితం నీ భారాలన్నీ కూడా ఆయనే భరించాడు. బిగ్గరగా చెప్పకూడదు. ఈరోజు నీ భర్త నిన్ను భరించలేకపోతున్నాడు, వాళ్ళని కట్టుకున్న వాడు నిన్ను భరించలేకపోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియ సంగమా, ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు. మన పరమ తండ్రి భర్తగా ఉన్నాడు. ప్రియదేని, ఎన్ని భరిస్తూనే ఉన్నాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని బాధలు ఇబ్బందులు పెడుతున్నా, ఎన్ని దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్నా ఆయన భరిస్తూనే ఉన్నాడు. ప్రియదేని, భరిస్తూ చివరికి నీ కోసం నా కోసము ఆయన భారాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు చేసిన పనులంతటిని బట్టి ఆయన ఆ కల్వరిగిలో మరణించాడు. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియ సోదరి ఒకసారి ఆలోచించుకో, నీ భర్త నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. చిన్న చిన్న వాటికి మనం గొనగొద్దు, సనగొద్దు. అందుకే ఎఫ్ఎస్సిలో చెప్తున్నాడు, భార్యలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి, వారికి భయపడండి. సహజమే మనం మాట్లాడుతుంటాం, స్త్రీలకు ఎక్కువ మాట్లాడుతుంటాం, సహజమే. గొడవలు పడుతూ ఉంటారు కదా, భర్తలతో గొడవలు కొట్లాడుతూ ఉంటారు, సహజమే. అయినప్పటికీ ఏం చేయాలి తెలుసా, వారి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు అని ఒక మాట మాట్లాడితే చాలు, వారు ఏం చేస్తారు, వెంటనే అన్నీ మర్చిపోతారు. ప్రియదేని బిడ్డ, నువ్వు ఏ పనులు చేసావో అన్నీ మర్చిపోతారు. నేను ఎంత చక్కగా ఎంత బాగా చూసుకుంటారు, అంత బాగా నీకేం కావాలో అన్నీ కూడా వాళ్ళు తీసుకొస్తారు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. ఇక్కడ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ రాహాబు వేశ్య ఏం చేసింది తెలుసా, ఆ వేగులు వారిని ఏం చేసింది, రక్షించింది. ఒక వేశ్య అయినప్పటికీ కూడా మనలాగా ప్రతిరోజు దేవుని మందులో కనబడట్లేదు ఆమె, మనలాగా దేవుని సన్నిధి రాలేదు, మనలాగా వాక్యాన్ని వినలేదు, మనలాగా ప్రార్థన చేయలేదు, మనలాగా సాక్ష్యాన్ని పంచుకోలేదు. కానీ ఆ వేశ్య అయినప్పటికీ కూడా ఆ వేగుల వారిని ఆమె రక్షించింది. గట్టిగా చెప్పకూడదు. ఆ నిత్యరాజాన్ని వారసులుగా చేసుకుంది ఆమె. ఆ మాత్రమే కాదు, వారి కుటుంబం అంతా కూడా రక్షించబడింది. ఆ నిత్య నరకానికి ఆమె వెళ్లకుండా ఆమె ఏం చేసింది, ఒక పాత్రగా, ఒక పనికొచ్చే పాత్రగా ఆమెను దేవుడు చేశాడు. ప్రియదేని బిడ్డ, దేవునికి పనికొచ్చే పాత్ర. ఈరోజు ప్రియ సోదరి ప్రభు ఈరోజు సూటిగా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఈరోజు దేవునికి పనికొచ్చే పాత్రగా ఉన్నావా, పనికిరాని పాత్రగా ఉన్నావా, ఈరోజు ప్రభు అడుగుతున్నాడు. స్త్రీలుగా పనికొచ్చే, దేవునికి పనికొచ్చే పాత్రలుగా మనం ఉండాలి. పనికిరాని పాత్రలుగా, విరిగిపోయిన పాత్రలుగా ఉండడానికి వీలు లేదు. పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. హల్లెలూయా. రాహాబు వేశ్య అయినప్పటికీ కూడా ఏం చేస్తుంది తెలుసా, ఒక పనికొచ్చే పాత్రగా, ఒక వెజిల్గా, హల్లెలూయా, ఆమె ఉంది. అందుకే ఆమెను దేవుడు గొప్పగా ఆశీర్వదించి ఈ రోజు వరకు రాహాబు గురించి మాట్లాడుకుంటున్నాం, వేశ్య గురించి మాట్లాడుకుంటున్నాం. పూర్వం వేశ్యగా ఉంది, కానీ ఆ వేశ్యగా ఉన్న స్త్రీ యెహోవా హృదయాన్ని గెలుచుకుంది, యెహోవా హృదయాన్ని సంతోషపెట్టింది. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. హల్లెలూయా.
నిజంగా ఎంత అద్భుతమైన విషయం. ఒక దారాన్ని కెటికి కట్టారంట. ఒకవేళ మేము రక్షించకపోతే మా ప్రాణాలు మీకు పణంగా పెడతాము, మిమ్మల్ని రక్షిస్తాం, మా ప్రాణాలు పెట్టి మిమ్మల్ని కాపాడుతామని ఆ వ్యక్తులు వేగుల వారు చెప్పారు. ప్రియదేని బిడ్డ, నిజంగా ఆ విధంగానే రాహాబును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఎవరైతే ఇద్దరు వేగుల వారు వచ్చారో ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి రాహాబును పెళ్లి చేసుకున్నాడు. చరిత్ర చెబుతుంది, ఇద్దరు వేగు వాళ్ళు వచ్చారు కదా, ఆ ఇద్దరిలో ఒకరు రాహాబు ఏం చేసిందంట, వివాహం చేసుకుంది. దేవుడు ఒక వేశ్యగా ఉన్న ఆమె జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా. 3 బారిన జీవితాన్ని అందరూ కదా, అందరూ తిడుతూ ఉంటారు. వేషలు చూసి అబ్బా ఎంత మంచి అమ్మాయి, నువ్వు ఎంత మంచి వ్యక్తి అంటారా, పొగుడుతారు అందరూ తిట్టుకోవడమే. ఏం జీవితం ఇది కదా, ఈమె జీవితం ఏ జీవితం, ఇంత భయంకరమైన జీవితం ఏంటి అని అందరు తిట్టుకోవడమే. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ 3 బారిన జీవితాన్ని ఏం చేశాడు, చిగురింపజేశాడు. అలా ఎంత గొప్ప అద్భుతమైన విషయం ప్రియదేని బిడ్డ. ఈరోజు ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు, నీ జీవితాన్ని ఆ విధంగా మార్చడానికి ప్రభు ఇష్టపడుతూ. ఒకవేళ 3 బారిన జీవితంగా ఉందా, పనికి రాకుండా ఉందా, అందరిని తిడుతున్నారా, నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి, నీ పాపపు జీవితాన్ని బట్టి అందరిని తిడుతున్నారా, అయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీ 3 బారిన జీవితాన్ని నేను చిగురింపజేయబోతున్నాను, నీ కథ మొత్తం మార్చివేయబోతున్నాను. హల్లెలూయా. రాహాబు జీవితాన్ని మార్చినాడు, ఆమె కథ మొత్తం మార్చివేశాడు. పూర్వపు స్థితి ఉందా, వేశ్యగా ఉందా, దేవుడు ఆ కుటుంబాన్ని ఆమెను ఏం చేశాడు తెలుసా, ఆశీర్వదించాడు. 3 బారిన జీవితాన్ని చిగురింపజేశాడు ప్రియదేని. అందుకే చూడండి, యాకోబు రాసిన యాకోబు 2వ అధ్యాయం 25వ వచనం చూడండి దయచేసి. యాకోబు 2:25. విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసినని క్రియల మూలముగా అతని విశ్వాసమును పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడింది ఆమె రాహాబు. ఆమె క్రియలను బట్టి ఆమె ఏమేమి తెలుసా, నీతి మంతురాలుగా ఎంచబడింది. అందుకే ఆమెను గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నాం, ఇప్పటి వరకు మనం ధ్యానించుకుంటున్నాం. హల్లెలూయా. ఆమె క్రియలు ఆమెను ఏం చేసి తెలుసు, సంతోషపడేటట్లు చేశాయి. ఆమె జీవితము, ఆమె సాక్ష్యం ఇతరులు ప్రభావితం చేసేటట్లు చేశాయి. ఈరోజు ప్రియ సోదరి, ఈ వాక్యం అంటే మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ సాక్ష్యము, నీ క్రియలు ఇతరులు ప్రభావితం చూపేటట్లు చేస్తాయి. నీ క్రియలు ఇతరులు మారేటట్లు చేస్తాయి. నీ ప్రవర్తన, నీ తలంపులు, నీ మనసులు ఇతరులు మనసు పొందేటట్లు చేస్తుంది ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. ఇక్కడ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు. క్రియల మూలముగా ఆమె ఏమైంది తెలుసా, నీతి మంతురాలుగా తీర్చబడి. సమయం లేదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:37 కూడా చక్కటి మాట ఉంది. ఇక్కడ విశ్వాసం కాదు, క్రియలు మూలముగా ఏంటంట, క్రియల మూలంగా మనం ఏమవుతాం తెలుసా, నీతి మంతురాలుగా మార్చబడతాం. ఈరోజు నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి, నీ ప్రవర్తన, నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న, విశ్వాసురాలుగా పిలువబడుతున్న నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు ప్రభు సూటిగా మాట్లాడుతున్న ప్రియదేని బిడ్డ. ఇంకో స్త్రీని గురించి మనం చూసుకుందాం. చూడండి, 1 సమూయేలు 25వ అధ్యాయం చూడండి దయచేసి. 1 Samuel 25th chapter, 1 సమూయేలు 25వ అధ్యాయము 2వ వచనం చూడండి దయచేసి. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు, 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయిలు. ఇక్కడ మనం చూస్తే మూడోదిగా ఎన్నో స్త్రీ ఏమే, 3వ స్త్రీ ఎవరు, అబీగయిలు. మీకు అందరికి బాగా తెలిసిన స్త్రీలనే. గడిచిన ఎన్నో సంవత్సరాల గురించి స్త్రీల గురించి ధ్యానించుకున్నాం. ముఖ్యంగా అబీగయిల గురించి ఒక వారం మనం మాట్లాడుకున్నాం, ధ్యానించుకున్నాం. నిజంగా ఎంత చక్కటి మనసు కలిగిందంటే, అబీగయిలు చాలా ధైర్యంతో కూడిన వ్యక్తి. ఒక పరిస్థితి వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యకు భయపడి పారిపోలేదు, కానీ ఆ సమస్యను ఎదిరించే శక్తి, లేకపోతే సమస్యకు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా వెళ్తే సమస్య పోతుందో ఆలోచించి ఆమె జీవించింది ప్రియదేని బిడ్డ. హల్లెలూయా.
ఇందాక మనం చదువుకున్నాం 25వ అధ్యాయము 2వ వచనంలో నేను ఒకసారి చదువుతాను చూడండి. 25th చాప్టర్ 2nd వర్డ్స్. కర్మేలులోని మమ్మియోన్ నందు ఆస్తి గలవాడు ఒక కాపురం, అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలు ఉండెను. అతడు కర్మేల్లో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. హల్లెలూయా. అలలతి మోటువాడుగా ఉన్నాడు, అంటే తన పేరుకు తగినట్టుగా మోటువాడుగా ఉన్నాడు ప్రియదేని బిడ్డ. కానీ అబీగేలు రూపవతి, గుణవతి, మంచి బుద్ధి సుబుద్ధి కలిగిన వ్యక్తి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. స్త్రీలుగా మీరు సామెతలు 30వ అధ్యాయం చివరి అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉంది. గుణవతి అయిన భార్య ఏ విధంగా ఉండాలో, హల్లెలూయా, ఆ విధంగా కొనియాడబడిన స్త్రీ, దైవ భక్తి కలిగిన స్త్రీ ఏ విధంగా ఉండాలి, అన్నీ కూడా అక్కడ రాయబడింది ప్రియదేని బిడ్డ. అయితే ఇక్కడ ఈమె సుబుద్ధి కలిగిన స్త్రీగా ఉంది. చక్కటి బుద్ధి కలిగిన, చక్కటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తిగా ఈ అబీగేలు ఉంది. భర్త భయంకరమైన పరిస్థితులు అపాయంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఈమె అబీగేలు ఏం చేసింది? దావీదు రౌద్రుడే వస్తున్నాడు కోపోద్రేకంతో, 400 మందిని సైనికులు వెంటబెట్టుకుని వస్తున్నాడు. ఎందుకంటే ఆ నాబాల్ను హతమార్చడానికి, నాబాల్ను చంపడానికి 400 మందిని తీసుకుని వస్తున్నాడు అతన్ని చంపడానికి. అయితే ఈ మాటలు ఎవరు విన్నారు తెలుసా? అబీగేలు విన్నారు. విని ఏం చేసింది? మంచి ఆలోచనతో, మంచి బుద్ధితో ఏం చేసింది? అతనికి కావాల్సినవన్నీ కూడా భోజనాలు అన్నీ సిద్ధపరచుకొని ఏం చేసింది? గాడిద మీద ఎక్కించి ముందుకు పంపించింది. ఈమె ఇంకో గాడిద మీద ఎక్కి ఏం చేసింది? వెళ్తుండగా దావీదు ఎదురు వస్తున్నాడు. దావీదు చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే నా పనివారికి ఆహారం పెట్టలేదు, నాబాలు యొక్క పనివారికి నేను ఇంతగా చూసుకున్నాను, వారికి ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చిన వారికి నేను అన్నిట్లో మా పనివారిని పంపించి వారికి సంరక్షించాను, కాపాడాను. కానీ వీనికి ఇంత కూడా మంచి బుద్ధి లేదా? నేను వారికి సాయం చేశాను, కానీ ఇప్పుడు నా పనివారికి ఆహారం పెట్టకుండా వదిలేస్తున్నాడే. ఎవరు దావీదు, ఎవరు యెష్షయి కుమారుడని గర్వ మాటలు మాట్లాడుతున్నాడని చాలా కోపంగా వస్తున్నాడు దావీదు ప్రియదేని బిడ్డ. వెనక 400 మంది వస్తున్నారు, సైన్యం వస్తుంది. ఎందుకో తెలుసా? నాబాల్ హతమార్చడానికి. కష్టాల్లో ఉన్నప్పుడు వారిని నేను కాపాడాను, మా పనివారు కాపాడారు, ఇప్పుడు కొంచెం భోజనం పెట్టడానికి వాడికి ఇది లేదన్నట్టుగా చాలా కోపంతో రౌద్రంతో వస్తుంటే అబీగేలు సుబుద్ధితో సుబుద్ధి గల భార్య అబీగేలు. అందుకే ఆయన ఎదుటికి వెళ్ళింది. ఏం చేసే గాడి దిగి ఏం చేసింది? దావీదు ఎదుట సాష్టాంగ నమస్కారం చేసింది. ఆమె కూడా ఒక మంచి పొజిషన్లో ఉంది. ఇందాక మనం చదువుకున్నాం, ఆమె మామూలు స్త్రీ కాదు, ఒక హై పొజిషన్లో ఉంది, మంచిగా అన్ని ఐశ్వర్యవంతులు వారు. కానీ అంత ఉన్న ఆమె ఏం చేసి తెలుసా? ఆ దావీదు ఎదుట ఏం చేసి సాష్టాంగ నమస్కారం చేసింది, తగ్గించుకుంది. అపాయం సంభవిస్తుంది, ఒకవేళ నా దావీదు దగ్గర వెళ్ళకుంటే దావీదు నా భర్తని చంపేస్తాడు అని ఏం చేసింది తెలుసా? పరిగెట్టుకుంటూ వెళ్ళి దావీదు ఎదుట కాళ్ళ మీద పడింది. అంతే. చూడండి, దావీదు ఎదుటి కాళ్ళ మీద పడగానే దావీదు ఏమైపోయాడు? అంత కోపంగా ఉన్న దావీదు ఇంకేమైపోయాడు తెలుసా? ఇప్పుడు బెలూన్ కదా, బెలూన్ మనము సూతో గుచ్చితే ఏమవుతుంది? అవుతుంది కదా. అంతగా ఉన్న దావీదు ఒక్కసారిగా అయిపోయాడు, మౌనంగా అయిపోయాడు. ప్రియదేని బిడ్డ, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఎంత అద్భుతమైన మాటలకు రాయబడ్డాయో. ఆమెను బట్టి ఆమె భర్తను ఏం చేశాడు? దావీదు రక్షించాడు, చంపకుండా వదిలేశాడు. ప్రియదేని బిడ్డ, ఒకవేళ నువ్వు నా దగ్గరికి రాకపోతే, దావీదు అంటున్నాడు అబీగేలుతో, ఒకవేళ ఇలాంటి పని చేయకపోతే, నా దగ్గరకు రాకపోతే నేను హంతకుడుగా నేను మారుతానేమో, హల్లెలూయా, నన్ను ఒక హంతకుడుగా గుర్తిస్తారేమో అని ఏం చేసినాడు అంటే దావీదు అబీగేలుని మెచ్చుకున్నాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. ప్రియ సంఘం, అలాంటి మంచి బుద్ధి కలిగిన వారుగా మనం ఉండాలి. స్త్రీల్లో కదా దేవుని వాక్యం, నరుని ఆలోచనలో, నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు, నరుని హృదయంలో ఉంటాయి ఎన్నో అనేకమైన ఆలోచనలు. మనం హృదయంలో ఎన్నో ఆలోచనలు, భయంకరమైన ఆలోచనలు. కానీ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు, ఒక బుద్ధి కలిగిన వ్యక్తిగా, సుబుద్ధి కలిగిన స్త్రీగా మనం ఉండాలి. ఒక పరిస్థితి సంభవించినప్పుడు వాటిని ఏ విధంగా ఎదిరించాలో, ఏ విధంగా జయించాలో, ఏ విధంగా వెళ్తే ఆ సమస్యను మనం అధిగమించగలమో అవి గుర్తుపెట్టి బాగా చక్కగా మనం చూసుకోవాలి. ప్రియదేని బిడ్డ, ఎప్పుడైతే వెళ్ళిందో అబీగేలు కాళ్ళ మీద పడిందో దావీదు నాబాల్ని చంపకుండా వదిలేశాడు. ప్రియదేని బిడ్డ, ముట్టలేదు. సరే, ఇంక వెళ్ళిపోయింది, రక్షించుకుని తన భర్తను
ఇంటికి వెళ్ళేసరికి నాబాలు ఎట్లున్నాడు తెలుసా, మత్తులో ఉన్నాడు, బాగా తాగేశాడు, తాగి మత్తులో ఉన్నాడు. చెప్దామా అంటే అబిగేలు ఈ పరిస్థితి జరిగింది, నేను దావీదు చంపడానికి వస్తుంటే నేను అడ్డగించాను, చెప్పడానికి ప్రయత్నిస్తుంటే ఆ వ్యక్తి ఎట్లున్నాడు, మత్తులో పడిపోయాడు. మత్తులో ఉన్న వారితో ఏమైనా మాట్లాడితే ఏమైనా వింటారండి? వాళ్ళకి ఏమి వినపడదు, మత్తులో ఉంటారు, ఏమి వాళ్ళ చోరు ఎక్కదు. ప్రేదేంటి అలాంటి పరిస్థితిలో అబిగేలు ఏం చేసి తెలుసు, చెప్పకుండా ఆ రాత్రి అట్లా అయిపోయింది. ఉదయం లేవగానే అబిగేలు నాబాలుతో చెప్తుంది, దావీదు వచ్చాడు, నేను వెళ్ళి అతని కాళ్ళ మీద పడ్డాను, ఒకవేళ కాళ్ళ మీద పడకపోతే నేను చంపేసేవాడు దావీదు, అంత కోపంగా వస్తున్నాడు దావీదు, నేను వెళ్ళకపోతే నేను చంపేసేవాడని చెప్పినప్పుడు అతని గుండె బద్దలైనట్టుగా అయిపోయింది. ప్రియదేని బట్టి నిజంగా దాన్ని బట్టి ఆశ్చర్యపోయాడంట, భయపడ్డాడు. కరెక్ట్గా 10 రోజులకు నాబాలు ఏమాడు చచ్చిపోయాడు. ప్రియదేని బట్టి 10 రోజులు ఖచ్చితంగా నాబాలు అంటే దావీదు చంపలేదు కానీ దేవుడే నాబాల్లో మొత్తేశాడు. గట్టిగా చెప్పకూడదా? దేవుడే నాబాలు ఏం చేశాడు, మొత్తాడు. 10 రోజుల తర్వాత నాబాలు ఏమయ్యాడు, చనిపోయాడు. హల్లెలూయా. అబిగేలు దావీదుని చంపకుండా తన భర్తను రక్షించడానికి ప్రయత్నించింది, కానీ దేవుడు చూస్తుండే దేవుడు కాదు. అక్కడ దావీదు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టలేదు. అంటే ఈరోజు ప్రియ సోదరి, మన బుద్ధి మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా, ఒక అద్భుతమైన స్థితిలోకి తీసుకువెళ్తుంది. నీ మనసు, నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, స్త్రీలకు ఇలా భయంకరమైన ఆలోచనలు, భయంకరమైన, నిజంగా చెప్తున్నారు, భయంకరమైన ఆలోచన. ఎలాంటి ఆలోచనలు ప్లాన్స్ స్త్రీలకు ఉంటాయంటే నిజంగా అంత భయంకరమైన ఆలోచనలు. ప్రియదేని బిడ్డ, కానీ ప్రభు రోజు మాట్లాడుతూ అలాంటి ఆలోచనలు మనకు ఉండడానికి వీలు లేదు. నువ్వు అన్యుల్లాగా మాట్లాడడానికి వీలు లేదు, అన్యుల్లాగా అన్యజనులాగా లోకస్తులాగా నువ్వు మాట్లాడడానికి లేకపోతే ఆలోచించడానికి వీలు లేదు. ప్రియదేని బిడ్డ, నువ్వు దేవుని సంతోష పెట్టే వ్యక్తివి, నువ్వు దేవుని హృదయాన్ని గెలుచుకున్న వ్యక్తివి, నువ్వు మామూలు వ్యక్తి కాదు ప్రేద, దేవుని హృదయాన్ని గెలుచుకున్న వ్యక్తివి. హల్లెలూయా. ఈ అబిగేలు దేవుని హృదయాన్ని గెలుచుకుంది కాబట్టే ఆ దావీదు ఎదుట సాష్టాంగ నమస్కారం చేసింది. గట్టిగా చెప్పకూడదా? దేవుని హృదయాన్ని సంతోషపెడుతుంది ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. అంటే ప్రియదేని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు, నిజంగా యెహోవా హృదయాన్ని సంతోషపరిచిన స్త్రీలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకొక స్త్రీ ఉంది చివరిగా మనం చూస్తే, చదవనవసరం లేదు, సారైపోతే విధవరాలు కూడా ఉంది. ఆమె ఏం చేసింది, ఆమె ఎట్లుంది, కష్టంలో ఉంది, కరువులో ఉంది, చాలా ఇబ్బందిలో, కొంచెం మాత్రమే పిండి కొంచెమే ఉంది, ఆ బొడ్డులో కొంచెమే నూనె ఉంది. అయితే వాటిని తీసుకుంది, ఆ కొడుకు చేసుకుని అప్పం చేసుకుని తిందాం నేను నా కొడుకు చేసుకుని తిందాం అనుకుంది. కానీ అక్కడికి ఎవరు వచ్చారు, దైవ సేవకులు వచ్చారు. హల్లెలూయా. ఏలియా వచ్చారు. ఏలియా రాగానే చూడండి, దేవుడు ఎలాంటి వాడంటే ఆ కరువులో ఉన్న ఆ స్త్రీ దగ్గరికి పంపించాడు. చూడండి, దేవుడు చాలా ధనవంతులు ఉంటారు, ఐశ్వర్యవంతులు ఉంటారు, లేకపోతే రకరకాల వారు ఉంటారు, వారి దగ్గర పంపించలేదు, కానీ ఆ కరువులో బాధపడుతున్న ఆ వ్యక్తి దగ్గరికి పంపించాడు దేవుడు. ఏలియాని అక్కడికి పంపించాడు. ఆమె లాస్ట్ మీల్ అది, ఆ రోజు తినేసి చనిపోవాల్సి, తినడానికి ఏమీ లేదు. ఆమె దగ్గరికి దేవుడు పంపించాడు. ఎందుకో తెలుసా, ఆమె దేవుని హృదయాన్ని సంతోషపెట్టే స్త్రీగా ఉంది. అందుకే దైవసేవకుడు అడగానే అప్పము చేసుకుని ఏం చేసింది తెలుసా, తనకున్నదంతా పిండి ఆ నూనెతో అప్పం చేసి మొట్టమొదటి అప్పము దైవసేవునికి ఇచ్చింది. గట్టిగా చెప్పలు కొడదాం. దైవసేవునికి ఇచ్చింది. అతడు ఏమయ్యాడు, తృప్తి పొందాడు, బ్లెస్ చేసి పంపించాడు. హల్లెలూయా. ఆ తొట్టెలో పిండి అయిపోలేదు, ఆ బొడ్డెలో నూనె అయిపోలేదు, ఊరుతూనే ఉంది. ఆ తొట్టిలో పిండి, ఆ బొడ్డెలో నూనె ఊరుతూనే ఉంది. ఆ కరువు సమయం అంతట్లో దేవుడు వారిని, కుటుంబాన్ని పోషించాడు. ఆమెను మాత్రమే కాదు, అక్కడ వారందరినీ ప్రభు పోషించాడు. ప్రియదేని. హల్లెలూయా. హల్లెలూయా. ప్రవక్త యొక్క ఫలాన్ని పొందుకున్న స్త్రీగా ఉంది ఈమె. ప్రవక్త యొక్క ఫలం పొందుకుంది. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు మాట్లాడు, ఇలాంటి ఫలం మనం పొందుకోవాలి. దైవ సేవకులకు ఇచ్చే విధంగా మనం ఉండాలి. దైవ సేవకులకు ఇచ్చే గుప్పులు ఇప్పించే, పరిచయ గుప్పులు ఇప్పించే బిడ్డలుగా మనం ఉండాలి. అంత అయిపోయింది ఆమెలో, ఏం లేదు ఆమె దగ్గర. కానీ ఒకటి అనుకుంది, సరే ఆ దైవ సేవకునికే ఫస్ట్ ఇద్దాం అనుకుంది, అంతే. దేవుడు తక్కువ చేశాడా? దేవుడు తక్కువ కొరతగా ఉందా? సర్వ సమృద్ధిని అనుగ్రహించాడు. ప్రియదేని. ఈరోజు ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు, దేవునికి ఎప్పుడు ఇస్తావు, నీ దగ్గర ఏమీ లేదేమో, ఆ లేమిలో దేవునికి ఇవ్వు.
ఆ కష్టాల్లో దేవునికి ఇవ్వు, ఆ భయంకరమైన ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో నేను ఉన్నప్పుడు దేవునికి ఇవ్వు. దేవుడు ఎంత గొప్పగా దేవునికి ఇస్తాడో ప్రియదేని బిడ్డ. మేమందరం కష్టం చేసేటప్పుడు కూడా డబ్బు చాలా తక్కువ కరువు అయిపోయింది, కష్టం అయిపోయింది. అలాంటి పరిస్థితిలో ఏం చేశాను, నాకున్న గోల్డ్ అంతా తీసుకొచ్చి దైవసేవకులకు ఇచ్చాను. ఇష్టం ఏమైనా చేసుకోండి. హల్లెలూయా. ఆ గోల్డ్ తీసుకొచ్చి, ఆ డబ్బు తీసుకొచ్చి ఏం చేశారు, మందిరాన్ని ఖర్చు పెట్టారు. దైవ సేవకులు కూడా అంతే, వారికి ఉన్న డబ్బు అంతా తీసి ఏం చేసి మందిరం కోసం ఖర్చు పెట్టారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాము తెలుసా? దేవునికి ఎప్పుడైతే గుప్పులు ఇప్పిస్తావో దేవుడు సర్వ సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు, సర్వ సమృద్ధిని. హల్లెలూయా. మీరందరూ దేవునికి హృదయాన్ని సంతోష పెట్టిన వారు ప్రియదేని బిడ్డ. ఈరోజు నీవు నేను అలాంటి మనసు కలిగి ఉండాలి. ఈ సారేపత విధవరాలు దైవ సేవకునికి ఇచ్చి ఏం చేసింది, దేవుని హృదయాన్నే గెలుచుకుంది, ప్రవక్త యొక్క ఫలాన్ని సంపాదించుకుంది, పొందుకుంది. ఈ ఫలం మనం కూడా సంపాదించుకోవాలి. క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనం కూడా సంపాదించుకోవాలి ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. అంటే ప్రియదేని మొట్టమొదటిగా దేవుని హృదయాన్ని గెలుచుకుంది ఎవరు చెప్పాలి? షిప్రా, పూయా మంత్రస్థానాలు, 2 మంత్రస్థానాలు. రెండవదిగా రాహాబు వేశ్య, మూడవదిగా అబీగేలు, చివరిగా సారేపతు విధవరాలు. ఈరోజు ప్రియ సంగమా, ఒకవేళ నువ్వు ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి ప్రియదేని బిడ్డ. దేవుని హృదయాన్ని సంతోష పెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. ఒకటే మనసులో ఉండాలి. నేను ఎవరికి మనుషులు సంతోష పెట్టడం కాదు, దేవుని సంతోష పెట్టాలి. ఆయన హృదయాన్ని మనం గెలుచుకోవాలి ప్రియదేని బిడ్డ. నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ మనస్సు, నీ తలంపులు అన్నీ కూడా దేవుడు నిన్ను చూసి ఇష్టపడాలి. బలా నమ్మకమైన మంచి దాసురాల, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద తీర్పరిగా చేస్తా అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? బలా నమ్మకమైన, ఇప్పుడు మనం స్త్రీలు ఉన్నాం కాబట్టి చెప్తున్నా, దాసురాలు. హల్లెలూయా. బలా నమ్మకమైన మంచి దాసురాల, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద తీర్పరిగా చేస్తాను. ఎంత అర్థమైన విషయం ప్రియదేని బిడ్డ. అనేకల మీద జడ్జిగా నేను ఉంచబోతున్నాడు ప్రభు. హల్లెలూయా. అనేక మీద నీకు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నేను ఉంచి మార్చబోతున్నాడు. అనేకులకు దీవెనకరంగా నేను ఉంచబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ, మన దేవుడు ఎలాంటి దేవుడు? స్థిరపరిచే దేవుడు, బలపరిచేవాడు, ఘనపరిచేవాడు. ఎక్కడైతే పడిపోయావో ఆ ప్లేస్లో నేను పైకి లేపే దేవుడు. హల్లెలూయా. ఏ ప్రాంతంలో అయితే ఓడిపోయావో ఆ ప్రాంతంలో నేను పైకి లేపే దేవుడు ప్రియదేని బిడ్డ. ఏ ప్రాంతంలో బలహీనురాలుగాను ఉన్నావో ఆ ప్లేస్లో నేను బలపరిచే గొప్ప దేవుడు ఆయన. అలాగే నేను ఉన్నతమైన స్థితిలోకి మార్చే దేవుడు ఆయన. ఒక ఉన్నతమైన కార్యాన్ని జీవితంలో చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఒక అద్భుతమైన కార్యాన్ని చేయడానికి సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన కథ మొత్తం మార్చే దేవుడు ఆయన ప్రియదేని బిడ్డ. అన్ని కూడా సాధ్యమే ఆయనకు ప్రియదేని బిడ్డ. సమస్తము సాధ్యమే. ఈరోజు జ్ఞానం లేక ఎంతో మంది చెడిపోతున్నారు. మై పీపుల్ ఆర్ పెరిషింగ్ వితౌట్ విజన్. దర్శనం లేక చాలా మంది చెడిపోతున్నారు. అయ్యా కనికరించండి నాయన, వీళ్ళ జ్ఞానాన్ని దయచేయండి. పరలోకపు జ్ఞానం చేత ప్రతి బిడ్డ నింపి నడిపించండి. మీ కార్యాలను జరిగించండి అయ్యా. గొప్ప సన్నిచేత ఇంతవరకు నింపి నడిపించారు. వాక్యం ద్వారా మాతో మాట్లాడదయ్యా. ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. అలాగే లంచ్ అయిన తర్వాత తండ్రి గొప్ప గేమ్స్ ఉంటున్నాయి తండ్రి, వాటిలో మీ సాన్ని దయచేయండి తండ్రి. గొప్పదాన్నిట్లో మీ సాన్ని దయచేయండి అయ్యా. మీ కృప చూపించమని తండ్రి మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.